వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నేను పారా స్పోర్ట్స్ కమిటీ నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ప్రపంచ స్థాయిలో కూడా ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ దివ్యాంగ సమాజాన్ని ఏ విధంగా సరే ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలా, వారిని సైతం సమాజంలో గౌరవంగా బతికే విధంగా చూడాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన రాష్ట్రంలోనే ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు, ఒక స్పోర్ట్స్ పాలసీని నూతనంగా తీసుకొచ్చి అందులో పారా దివ్యాంగుల క్రీడాకారులని ఇంక్లూడ్ చేసి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నతమైన వ్యక్తి మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దివ్యాంగులు సైతము పారా క్రీడల్లో రాణిస్తూ దేశాలు ఖండాలు దాటి వెళ్తున్నారంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక శ్రద్ధని కూడా నేను స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలంటే ఈరోజు ఎప్పుడు లేదు, ఇటీవల జరిగిన డిఎస్సి ఫలితాల్లో ఏకంగా స్పోర్ట్స్ మెరిట్ కోటాలో 15 మంది దివ్యాంగ క్రీడాకారులకి ఉద్యోగాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి మా దివ్యాంగ సమాజానికి దైవ సమానులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్పష్టంగా చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక స్పోర్ట్స్ పాలసీలో జీవో నంబర్ 4ని తీసుకొచ్చి 3% రిజర్వేషన్ కల్పించి దివ్యాంగులకి ఏ ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ మెరిట్ మీద ఎలాంటి రాతపరీక్ష లేకుండా కూడా ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాడంటే అంతకంటే మేము ఆయన మా దివ్యాంగ సమాజాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారని చెప్పి ఈరోజు సమాజం కూడా తెలుసుకుంటా ఉంది. ఈరోజు మేము అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నాం. దేనివల్ల అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే. ముఖ్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం, కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు మరి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకొని దివ్యాంగ సమాజానికి మేలు చేయాలని చెప్పి ఆయన కూడా మరి ఆ ప్రభుత్వంలో ఉండి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా దివ్యాంగుల్ని ముందుకు నడిపించేదానికి కూడా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మేమైతే కొంతమందికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. యువ నాయకులు, యువగళం అధినేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా రాష్ట్ర క్రీడలు యువజన శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా షాప్ చైర్మన్, యువనేత, యువ నాయకుడు, మరి యువగళంలో ఎంతో శ్రద్ధ తీసుకొని ముందుకు తీసుకెళ్ళి నాకు ప్రత్యేకంగా ఈరోజు షాప్ చైర్మన్గా ఉన్న ఎలిమిని రవినాయుడు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక ప్రత్యేకంగా చెప్పాలి, ఈరోజు షాప్ ఎండి గారు గిరిషన్ గారు, ఆయన కూడా మా అలాగే దివ్యాంగ ఉద్యోగి, ఆయన కూడా ఐఏఎస్ అధికారి, అలా అనకూడదు కానీ ఐఏఎస్ అధికారి, ఆయన కూడా హ్యాండ్ ఉండదు, ఆయన కూడా మా దివ్యాంగ క్రీడాకారులను పారా క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుంటాడు. ఆయన కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. దిశ నిర్దేశ మరి దిక్సూచిలాగా ఈరోజు పనిచేస్తున్న మరి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, మాకు దైవ సమానులు, మరి దివ్యాంగ సమాజంలో 2 రాష్ట్రాల్లో కలిసి పనిచేసిన వ్యక్తి శ్రీ గోనగుంట్ల కోటేశ్వరరావు గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి, యువకుడు, ఉత్సాహవంతుడు వీరు రామస్వామి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు దివ్యాంగ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఈరోజు మేము స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షుల హోదాలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి వారికి మా కృతజ్ఞతలు తెలుపుకునే అదృష్టం కూడా మాకు ఉండాలి. ఆ విధంగా ఈరోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు మరి ఢిల్లీలో రేపు 27 నుంచి సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఢిల్లీ వేదికగా 123 దేశాల నుంచి దివ్యాంగ పారా క్రీడాకారులు వచ్చి ప్రపంచ స్థాయిలో అథ్లెటిక్స్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి పీసీఐ పారా ఒలింపిక్స్ ఆఫ్ ఇండియా తరఫున నన్ను కూడా ఈ జిల్లా అధ్యక్షుల హోదాలో నన్ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం కూడా జరిగింది. మేము కూడా ఈ నెల 25న బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్నాం. అలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం కల్పించిన పీసీఐ వారికి, అదేవిధంగా స్టేట్ శాప్
షాపు వారికి, జిల్లా అధికారులకి, ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఎమ్మెల్యేలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎంపీలందరూ కూడా ఈ జిల్లాలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను దివ్యాంగుల సేవా సంస్థ గౌరవాధ్యక్షుడిని. ఈరోజు చాలా సంతోషమైన విషయము, ఇటీవల కాలంలో పారా స్పోర్ట్స్ తరఫు నుంచి మన దివ్యాంగులు ఎంతోమంది హాజరయ్యి ఎన్నో పథకాలు సాధించి ఆంధ్ర రాష్ట్రానికే ఒక గుర్తింపు తెచ్చినటువంటి సందర్భం. ముఖ్యంగా రాష్ట్ర నాయకులు దివ్యాంగులకు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితాలు వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు టీసీ మాలాద్రి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పారా స్పోర్ట్స్ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులందు ప్రత్యేకమైన గౌరవం, ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగాలతో మరి వారికి జీవితాలు వెలుగు నింపడానికి ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి స్వేచ్ఛనిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్టు సందర్భం. ఈ నేపథ్యంలో గోనుగుంట కోటేశ్వరరావు గారు రాష్ట్ర నాయకులుగా దివ్యాంగుల్లో ఒక వెలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా క్యాబినెట్ హోదా ఇచ్చి ఒక మంచి పదవిని కూడా ఇచ్చి గౌరవించినటువంటి సందర్భం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దివ్యాంగులందు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వాళ్ళెందు ప్రేమాభిమానాలు చూపిస్తూ వారికి ఎన్నో రకాలుగా వారికి రావాల్సిన రాయితీలు కానివ్వండి, ఆటల పోటీల్లో కానివ్వండి, అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గారికి, మరి ఉప ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇకపోతే రేపు ముగ్గురిని సెలెక్ట్ చేశారు జాతీయ స్థాయిలో ఆటల పోటీల్లో పాల్గొనడానికి అఫీషియల్గా, అంటే అధికారపూర్వకంగా వారి ముగ్గురిని కూడా పంపుతుంది ప్రభుత్వం. టీసీ మాలాద్రి నాయకత్వంలో కటారి యాదగిరి గారు, భవానీ, మరి ఈ ముగ్గురు కూడా త్వరలో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పోతున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగులందు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. వారికి రావాల్సిన రాయితీలు కానివ్వండి, వారికి రావాల్సిన హక్కులు కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా వారికి అనేక విధములుగా అనేక రకముగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి టీసీ మాలాద్రి గారు అచ్చట పుట్టిన చింత చిగురు కూడా చావే అన్నట్టు మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో, దివ్యాంగుల కార్యక్రమాల్లో ఆయన పూర్తిగా లీనమైపోయి వాళ్ళందరికీ కూడా సహకారం అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.